హే విన్నర్స్, వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను. సో ఈ టెక్నిక్ వల్ల నేను మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో యూ నో దట్ ఐ హ్యావ్ మై ఓన్ స్కూల్, ఐ హ్యావ్ మై ఓన్ కోచింగ్ క్లాసెస్ అండ్ ఐఎమ్ అ ట్రైనర్, ఐఎమ్ అ కోచ్ ఆల్సో, ఐఎమ్ అ హీలర్ ఆల్సో. సో మీ అందరికీ తెలుసు, కోచ్ నరేంద్ర ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని నేను ఎలా చేస్తున్నాను అంటే by using this technique, right? So I want all of you to have this clearly. Friends, law of attraction a manifestation అయినా అది ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మన థాట్స్ నుంచి అది ఫీలింగ్స్లోకి వెళ్ళాలి, ఆ ఫీలింగ్స్ నుంచి యాక్షన్లోకి రావాలి. సో ఇక్కడ థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ ఈ మూడు కనెక్ట్ అవుతాయి. ఈ మూడు కనెక్ట్ అవ్వాలంటే 5x5x5 అందరు ఇప్పుడే టైప్ చేయండి, 5x5x5 టెక్నిక్. సో ఫ్రెండ్స్ రిమెంబర్, చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తుంటారు బట్ యాక్షన్ తీసుకోరు. ఇక్కడ మనం యాక్షన్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. యాక్షన్ తీసుకోవడం వల్ల మన బిలీఫ్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన బిలీఫ్స్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మన ఐడెంటిటీ చేంజ్ అవుతుంది. సో యాక్షన్స్ వల్ల బిలీఫ్స్ స్ట్రాంగ్ అవుతుంది, బిలీఫ్స్ వల్ల ఐడెంటిటీ చేంజ్ అవుతుంది. ఒక్కసారి మన ఐడెంటిటీ చేంజ్ అయిందంటే మనకు రిజల్ట్స్ తొందరగా వస్తాయి. సో ఇక్కడ మన ఓల్డ్ ఐడెంటిటీ ఏంటి? నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆపర్చునిటీస్ లేవు, నా దగ్గర టాలెంట్ లేదు. సో ఈ ఐడెంటిటీ నుంచి ఇప్పుడున్న రిజల్ట్స్ వస్తున్నాయి. సో కొత్త ఐడెంటిటీకి మారాలంటే యాక్షన్స్, బిలీఫ్స్, ఐడెంటిటీ, రిజల్ట్స్. సో ఈరోజు చెప్తున్న టెక్నిక్ ప్లీజ్ చాలా ఇంపార్టెంట్, వినండి. 5 అఫర్మేషన్స్ని మీరు 5 days రాయాలి. సో ఒక పర్టికులర్ టైంలో 5 అఫర్మేషన్ని 5 days రాయాలి అండ్ 5 యాక్షన్స్ కూడా తీసుకోవాలి. సో ప్రతిరోజు 5 అఫర్మేషన్స్ని 5 days రాస్తూ 5 యాక్షన్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనీ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు లేదా డబ్బు రావట్లేదు. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనీ గురించి, డబ్బు గురించి మనం ఫస్ట్ అఫర్మేషన్స్ రాయాలి. ఎలా అఫర్మేషన్స్ రాయాలి చూడండి, 5 అఫర్మేషన్స్. మీరు తెలుగు, ఇంగ్లీష్, మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాయండి. సో డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది, మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తుంది. అంటే అన్ని వైపుల నుంచి, అన్ని సోర్సెస్ నుంచి నా దగ్గరికి డబ్బు వస్తుంది. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ, రెగ్యులర్లీ అండ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. డబ్బు అన్ని సోర్సెస్ నుంచి నాకు వస్తుంది. సెకండ్ ఏంటి? ఐఎమ్ అట్రాక్టింగ్ పవర్ఫుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎవ్రీడే. నా దగ్గరికి మంచి పవర్ఫుల్ ఆపర్చునిటీస్ ప్రతిరోజు వస్తున్నందుకు ధన్యవాదాలు. ఐఎమ్ అట్రాక్టింగ్ పవర్ఫుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎవ్రీడే. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాము? క్లియర్ అఫర్మేషన్స్ రాస్తున్నాము. ఆల్ స్ట్రక్ మనీ ఈజ్ రిటర్నింగ్ టు మీ. నా దగ్గర డబ్బంతా కూడా మళ్ళీ నా దగ్గరికి రిటర్న్గా వస్తుంది. ఆల్ స్ట్రక్ మనీ ఈజ్ రిటర్నింగ్ టు మీ. ఆల్ స్ట్రక్ మనీ ఈజ్ రిటర్నింగ్ టు మీ అంటే స్ట్రక్ అయిన డబ్బు మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, ఆగిపోయిన డబ్బు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుంది. ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ దెన్ ఇనఫ్ మనీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ డిజైర్. నా దగ్గర కావాల్సినంత కంటే కూడా ఎక్కువ డబ్బు ఉంటుంది. ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ దెన్ ఇనఫ్ మనీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ డిజైర్. నేను అనుకున్న దానికంటే కూడా నాకు ఎక్కువ డబ్బు వస్తున్నందుకు థ్యాంక్ యూ. ద యూనివర్స్ సపోర్ట్స్ మీ విత్ ఫైనాన్షియల్ అబండెన్స్. యూనివర్స్ ఎప్పుడు కూడా నాకు ఫైనాన్షియల్ అబండెన్స్ గురించి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ 5 అఫర్మేషన్స్ రాయడమే కాదు, ఈ 5 అఫర్మేషన్స్ని మనం ఫీల్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అఫర్మేషన్ని ఫస్ట్ రాస్తున్నాము, తర్వాత ఫీల్ అవుతున్నాము. సో ఫీలింగ్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ రాయడం ప్లస్ ఫీల్ అవ్వడం. సో ఫీలింగ్ వల్ల మనకు ఆ యొక్క వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? క్లియర్గా 5 అఫర్మేషన్స్ రాయండి. డబ్బు గురించి, నా దగ్గరికి డబ్బు కంటిన్యూస్గా మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ దెన్ ఇనఫ్ మనీ. నా దగ్గర కావాల్సినంత కంటే ఎక్కువ డబ్బు ఉంది అండ్ యూనివర్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా డబ్బు గురించి క్లియర్గా అఫర్మేషన్స్ రాయండి. ఒక్కసారి డబ్బు గురించి క్లియర్గా అఫర్మేషన్స్ రాసిన తర్వాత సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 5 యాక్షన్స్. చూడండి, ఈ యాక్షన్స్ వల్ల మన బిలీఫ్ స్ట్రాంగ్ అవుతాయి, మన ఐడెంటిటీ స్ట్రాంగ్ అవుతుంది, మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు 5 యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ ఏంటి? వన్ పొటెన్షియల్ క్లయింట్. మనకు కావాల్సిన ఒక పొటెన్షియల్ క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం. సో ప్రతిరోజు ఒక క్లయింట్తో మాట్లాడము. షేర్
షేర్ యువర్ వర్క్ విత్ వన్ పర్సన్. ప్రతిరోజు ఒక పర్సన్తో మీ వర్క్ గురించి, ఎందుకంటే మనీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీ వర్క్ గురించి మాట్లాడండి. అది సోషల్ మీడియా అయినా సరే, రియల్గా అయినా సరే. సో ఒక పర్సన్తో మీరు ప్రతిరోజు మీ బిజినెస్ గురించి మాట్లాడాలి. అండ్ మీ బిజినెస్ గురించి ఒక కొత్త ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయాలి ప్రతిరోజు, రైట్? ఈ విధంగా 5 యాక్షన్స్ మీరు ప్రతిరోజు తీసుకున్నారు. ఒక క్లయింట్తో మాట్లాడుతున్నారు, ఒక కొత్త పర్సన్కి మీ ఐడియాస్ షేర్ చేస్తున్నారు, ఒక కొత్త ఐడియా పైన నేర్చుకుంటున్నారు, అండ్ ప్రతిరోజు మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేస్తున్నారు, రైట్? అండ్ దీంతోపాటు యూఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. సో ఈ విధంగా ఎవ్రీడే, ప్రతిరోజు డబ్బు గురించి మనం కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాం కాబట్టి బిలీఫ్స్ క్రియేట్ అవుతాయి. బిలీఫ్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఐడెంటిటీ చేంజ్ అవుతుంది, ఐడెంటిటీ వల్ల రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పుడైనా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన లైఫ్లోకి ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ థాట్స్లో, ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి. సో ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటామో ఆ రిజల్ట్స్ మనకు వస్తుంటాయి. సో మన ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకుంటే మనకు రిజల్ట్స్ సరిగ్గా ఉండవు. సో ఇక్కడ మనం వర్క్ చేయాల్సింది ఏంటి? ఫ్రీక్వెన్సీ పైన. మరి ఫ్రీక్వెన్సీ ఎలా క్రియేట్ అవుతుంది? థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్, రైట్? సో మనకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మనకు ఎలాంటి ఇమోషన్స్ ఉన్నాయి, మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి. సో వీటిని బట్టి, వీటి ప్రకారంగానే మన ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మన ఫ్రీక్వెన్సీ ప్రకారంగానే మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఆల్ ది బెస్ట్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకున్నారో ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 డేస్ వరకు 5 అఫర్మేషన్స్ రాయండి. 5 డేస్ కంటిన్యూస్గా అదే టైంలో రిపీట్ చేయండి. సబ్ కాన్షియస్ మైండ్ రీఇంప్రింటింగ్ జరుగుతుంది. అండ్ టేక్ 5 యాక్షన్స్ ఎవ్రీ డే. ఫ్రెండ్స్, వితౌట్ యాక్షన్ దెర్ ఇస్ నో లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? అందరూ యాక్షన్ని టైప్ చేయండి, ఎందుకంటే యాక్షన్ తీసుకున్నప్పుడే మనకి ఏదైనా రిజల్ట్స్ వస్తాయి. సో కీప్ టేకింగ్ కన్సిస్టెంట్ యాక్షన్స్ విత్ ద రైట్ ఫ్రీక్వెన్సీ. థ్యాంక్ యూ సో మచ్. కోచ్ సురేంద్ర ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కింద టైప్ చేయండి, ఐ am ready to follow 5 into 5 into 5 technique. Thank you so much. More power to all of you.